తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం. స్థానిక మౌలానా ఆజాద్ సర్కిల్ దగ్గర ఒక బార్ అండ్ రెస్టారెంట్ తెరవడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుసుకుని సలీంనగర్ ప్రాంత పెద్దలందరూ కలిసి ఇక్కడ బార్ తెరవకూడదని అబ్జెక్షన్ చేస్తూ బార్కి ఇచ్చిన పర్మిషన్ క్యాన్సిల్ చేయాలని లేదా వేరే ప్రాంతాలలో పెట్టుకోవాలని నిరసన వ్యక్తం చేస్తూ మౌలానా ఆజాద్ సర్కిల్ నందు ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఈ ప్రాంతం నంద్యాల మొత్తం మీద స్వతంత్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి పేరున ఉన్న ఏకైక ప్రాంతమని, ఇక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు లేకుండా శాంతి నెలకొని ఉన్నదని, ఇది నివాస ప్రాంతమని, ఇక్కడ అనేక అపార్ట్మెంట్లు, స్కూళ్ళు, అనేక హాస్పిటళ్లు, బ్యాంకులు, హోటళ్లు ఉండి ఈ ప్రాంతం చాలా రద్దీగా ఉంటుందని, రాత్రి 10 గంటల నుండి ఉదయం వరకు దూర ప్రాంతాల నుండి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు, వచ్చే ప్రయాణికులు ఇక్కడ నుండి బస్సులు ఎక్కుతుంటారని, వారిలో ఎక్కువ మహిళలు కూడా ఉన్నారని, అటువంటి ప్రాంతంలో బార్ పెట్టడం అసమంజసమని, కాబట్టి ఇక్కడ బార్ పెట్టే ఆలోచన మానుకోవాలని అన్నారు. తర్వాత వారు సబ్ కలెక్టర్ గారిని, జిల్లా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ చింపిత్ బాసిత్, కార్పొరేట్ మౌలాలి, మౌలానా రహమతుల్లా, సర్దార్ అబులైస్, ఇక్బాల్ ఇంకా ఇతర మసీద్ పెద్దలు పాల్గొన్నారు. सलीमनगर में हर किस्म के गरीब ख़ानदान और लोग रहा करते हैं और सबसे ज़्यादा यहाँ हॉस्पिटल हैं, स्कूल्स हैं, म्युनिसिपल ऑफिस है और अक्सर लोग रातों में 10 बजे, 12 बजे, 1 बजे यहाँ ट्रैवलिंग करते रहते हैं। मद्रास, चेन्नई लोग जाते आते रहते हैं। रेस्टोरेंट और बार यहाँ उसका ये हुआ है, ये रखने वाले हैं, उसके हमें रोकथाम के लिए यहाँ हम लोग आगे बढ़कर सारे हजरात क्या है, हमें उसको किसी भी तरह ये रेस्टोरेंट या बार इसको कैंसिल किया जाए। यहाँ अच्छी चीज़ नहीं है, लोगों के कई मसाइल इससे पैदा होते हैं और आम इसमें ज़्यादातर क्या है सबका नुकसान होता है। इसलिए इसके बारे में हम सब लोग क्या है दरख्वास्त करते हैं कि ये चीज़ किसी भी तरह ना होने पाए। इसके लिए क्या है हमारे सारे हजरात मिलकर हम क्या है इस बात को पेश करने के लिए हम यहाँ जमा हुए हैं। इसके बाद हमारे सार बात करेंगे, बुल्ले सर। అందరికీ అస్సలాము అలైకుం. ఈరోజు ఇక్కడ సలీం నగర్ వాసులంతా, ఇక్కడ పెద్దవాళ్ళంతా కలవడం జరిగింది. విషయం ఏమంటే, ఇప్పుడు ఏదైతే మీరు వీడియోలో చూశారో ఆ ప్రాంతంలో ఒక బార్ అండ్ రెస్టారెంట్ తెరవబోతున్నారనే విషయం మాకు తెలిసింది. ఈ ప్రాంతం అంతా చాలా శాంతియుతంగా ఆడవాళ్ళు, పిల్లలు, ఇక్కడ స్కూళ్ళు, తర్వాత మెయిన్గా నంద్యాల పురపాలక సంస్థ, తర్వాత హాస్పిటల్స్, బ్యాంక్స్ ఇవన్నీ ఉన్నాయి. రాత్రిపూట వేళ కాని వేళల్లో ఆడవాళ్ళు, పిల్లలు ఇతర ప్రాంతాల నుంచి, మద్రాసు, చెన్నై ఇటువంటి దూర ప్రాంతాల నుంచి బస్సులు వచ్చి ఇక్కడ ఆగుతాయి. అందరు ఇక్కడి నుంచే ఆటోలు పట్టుకొని వెళ్తూ ఉంటారు. ఇటువంటి ప్రదేశంలో బార్ అండ్ రెస్టారెంట్కు పర్మిషన్ ఇస్తే ఇది చాలా అశాంతికి గురవుతుంది. ఇక్కడ ఉద్రిక్తతలు ఏర్పడతాయి. కాబట్టి మేము దయచేసి ప్రభుత్వం వారిని, ముఖ్యంగా ఎక్సైజ్ వారిని, మున్సిపల్ కమిషనర్ గారిని, ఆ తర్వాత ఎస్పీ గారిని మేము విన్నవించుకుంటున్నాము, కలెక్టర్ గారిని. ఈ విషయాన్ని ఇంకొకసారి ఆలోచించి దీనికి పర్మిషన్ ఇవ్వకూడదని మేము అబ్జెక్షన్ చేస్తున్నాము. వాళ్ళు వేరే ఏదైనా ప్రాంతంలో వాళ్ళ పర్మిషన్ పెట్టుకొని వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ ఈ ప్రాంతం వద్దు, వేరే ప్రాంతంలో పెట్టుకోమని మేము ప్రభుత్వం వారిని కోరుతున్నాం. జై హింద్. అందరికీ నమస్కారం. సలీంనగర్లో ఎప్పుడు లేకుండా బారు ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ అన్ని హాస్పిటళ్ళు, స్కూళ్ళు, మసీదులు ఇలా ఉన్న చోట ఈ పర్మిషన్ ఇవ్వడము మా ఏరియా ప్రజలకి చాలా బాధాకరంగా ఉంది. దయచేసి మినిస్టర్ గారు, ఫిరోజ్ అన్న వీళ్ళంతా కృషి చేసి ఇది ఇక్కడ లేకుండా వేరే ప్రాంతంలో పెట్టాలని ఈ వార్డు ప్రజలందరూ ఒకే మాట మీద వచ్చి నిలబడి, ఇది పార్టీలకి అతీతంగా అందరు కలిసి వచ్చి పోరాడుతున్నాము. దయచేసి మీరు ఇది ఒక్కటి మా తరపు నుండి రిక్వెస్ట్గా మీకు అడుగుతున్నది. ఇక్కడ బార్ వద్దు, రెస్టారెంట్లు వద్దు, ప్రశాంతంగా బతుకుతున్నారు. బార్ పెడితే డైలీ ఒక గొడవలు, డైలీ తాగి ఎవడో గొడవ వస్తుంటాడు. ఇక్కడనే డైలీ ఏదో పంచాయతీ ఉంటుంది. అసలే ఈ ఏరియాలో ప్రశాంతంగా, పైగా ఎక్కువ మినారా, ముస్లిమ్స్ ఒక స్తూపం ఉంది. నంద్యాలలో ఏదన్నా ఏరియా ఉందంటే
ఇదే. దాని పక్కనే బార్ పెట్టడము చాలా బాధాకరంగా ఉంది మనకి. మీరు ఎలాగైనా దీన్ని ఆపాలని మా ఏరియా ప్రజల తరపు నుండి మిమ్మల్ని గట్టిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు, సలీంనగర్ ప్రజలకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మా వార్డులో సమస్య వచ్చింది. ఈ వార్డులో దాదాపుగా 4000 జనాభా. ఇది అందరం మనం అందరం పార్టీలకు అతీతంగా అందరూ అన్నాదమ్ములుగా కలిసిమెలిసి ఉండే సలీంనగర్లో ఈరోజు బార్ అండ్ రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. మేము అందరికీ అధికారులకు, కమిషనర్ గారికి, ఎస్పీ గారికి, ఎక్సైజ్ అధికారులకు, అదేకాక నంద్యాల మినిస్టర్ గారు ఫారూక్ గారికి, అదేవిధంగా ఫిరోజన్న గారికి అందరికీ కోరడం ఒకటే అన్న, ఈ సలీంనగర్లో ఏదైతే బార్ అండ్ రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే దానికి పర్మిషన్ ఇవ్వకుండా మరొక చోట ఇవ్వాలని మీ అందరికీ నేను ప్రత్యేకంగా అదే కోరుకుంటున్నాను. స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక్కడ మినారా కాడ ఉండడం జరిగింది. రాత్రిపూట పగలు మార్నింగ్ ఇక్కడ మంచి అంత అఫీషియల్గా వచ్చి వాకింగ్ చేయడం జరుగుతుంది. అందరికీ దృష్టిలో పెట్టుకొని మా మార్నింగ్ పూట మనకు స్కూల్కి ఇబ్బంది అవుతుంది, సాయంత్రం పూట మనకు స్కూల్కి ఇబ్బంది, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ఈ బార్ అండ్ రెస్టారెంట్కు మీరు క్యాన్సిల్ చేయడం అని అదే కోరుతున్నాను. ఫిరోజన్న గారికి, ఫారూక్ అన్న గారికి, కమిషనర్ సత్యాన్ని లైక్ చేయండి, నీతిని షేర్ చేయండి. సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.